అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. వింటున్నారు కదా? ఎలా అనిపిస్తోంది మీకు? మీ అనుభవాన్ని మెసేజ్ ద్వారా చెప్పండి. నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయండి, దయచేసి రిక్వెస్ట్ ఇది. మొదలు పెట్టుకుందామా? మీ ఉపచేతనే మీ జీవిత గంధం. మన ఉపచేతన మనసుపై ఏ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, పిడివాదులు రాసినా, చెక్కినా, గాఢముద్ర వేసినా అవన్నీ అనుభవాలు, పరిస్థితులు, సంఘటనల రూపాల్లో బాహ్యమై వ్యక్తీకరింపబడతాయి. మనం లోపల రాసుకున్నదంతా మనం బయట కూడా అనుభవిస్తాము. మన జీవితానికి 2 మార్గాలున్నాయి. ఒకటి బాహ్యమైనది, రెండవది వ్యక్తిగతమైనది. ఒకటి కనిపిస్తుంది, మరొకటి కనిపించదు. ఒకటి ఆలోచన అయితే రెండోది వ్యక్తీకరణ. మన ఆలోచనలను మన మెదడు స్వీకరిస్తుంది. అదే మన చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం. ఒకసారి మన చేతనాత్మక వస్తుగత మనసు ఆ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక సోలార్ ప్లెక్సస్ అంటే మనసు యొక్క జ్ఞానంకు పంపబడుతుంది. అక్కడ అది కండగా రూపొంది మన అనుభవంలోకి వ్యక్తీకరణమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా మన ఉపచేతన మనతో వాదించలేదు. దానిపైన మనం రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మన చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును, అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది. అందుకే మనం జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే మన ఆలోచనలే మన అనుభవాలుగా అవుతాయి. కనుక అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే మనుష్యుడు తయారవుతాడు అని అంటారు. ఉపచేతన ప్రభావితం చేసినది ప్రకటితమవుతుంది. అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ ఉపచేతన మనసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అన్నాడు. అందులో అనంతమైన జ్ఞానం, అంతులేని తెలివితేటలు ఉన్నాయి. వీటిని దాగి ఉన్న ప్రవాహాలు పోషిస్తున్నాయి. ఇది జీవన నియమంగా పిలువబడుతోంది. మన ఉపచేతన మనసుపై ఏ ముద్రలు వేస్తామో అవి భూమ్యాకాశాన్ని కదలపగలవు, ఏకం చెయ్యగలవు. అందుకే మనం దానిని సరి అయిన ఆలోచనలతోనూ నిర్మాణాత్మకమైన భావాలతోనూ ప్రభావితం చెయ్యాలి. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, దుఃఖం ఉండటానికి కారణం చాలామంది ప్రజలు చేతనాత్మక మనసుకు, ఉపచేతన మనసుకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఈ 2 సూత్రాలు అన్వయం, ఏకీభావం, శాంతితో కలిసి ఏకకాలంలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాము. చేతన, ఉపచేతన కలిసి పనిచేసినప్పుడు, శాంతిపూర్వకంగా, సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగము, అసమ్మతి ఉండదు. హర్మీస్ సమాధిని తెరిచినప్పుడు అందరూ ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఎదురుచూశారు. ఎందుకంటే సమాధిలో యుగయుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు. ఆ రహస్యం ఏమిటంటే లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది, పైన ఉన్నట్లే కింద కూడా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే మనం మన ఉపచేతన మనస్సుపై ఏవైతే ప్రభావం చేస్తామో అవే బయటకు భావ వ్యక్తీకరణ చెందుతాయి.
ఇదే సత్యాన్ని మోజెస్, ఈసాయియా, జీసస్, బుద్ధుడు, జోరోస్టర్, లావోత్సే కాక యుగ యుగాల్లోని మహాపురుషులు, దార్శనికులు ఘోషించారు. మీరు వ్యక్తిగతంగా దేన్ని నిజమని భావిస్తే అది పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది అని. స్వర్గంలో లాగే భూమి మీద కూడా ఉంటుంది. అంటే మన యొక్క మనసులో మన శరీరము, పరిసరాలు కూడా ఉంటాయి. ఇదే జీవితం యొక్క గొప్ప సూత్రం. చర్య, ప్రతిచర్య, నియమం, విరామం, కదలికల నియమం ప్రకృతి నిండా కనిపిస్తుంది. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే సామరస్యం, సమత్వం ఉంటుంది. మనలో జీవిత సూత్రం లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహించడం కోసమే మనము ఈ ప్రపంచంలో ఉన్నాము. లోనికి తీసుకునేది, బయటకు పంపినది సమానంగా ఉండాలి. అనుభూతి, అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి. మన నిస్పృహ, నిరాశలు అన్నింటికీ కారణం మన కోరిక తీరకపోవడమే కదా. మనం ప్రతికూలంగా, వినాశకరం, దుర్మార్గంగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి. ఆ భావాలు వ్యక్తపరచబడాలి. వాటికి బయటపడే మార్గం ఉండాలి. ఇవి ప్రతికూల భావోద్వేగాలు కనుక ఇవి తరచూ పుండ్లు, గుండెపోటు, ఒత్తిడి, ఆందోళన రూపాల్లో బయటపడుతుంది. మన గురించి మనం ఏమనుకుంటున్నాము, ఏమని భావిస్తున్నాము, మన ఉనికిలోని ప్రతి భాగము ఈ ఆలోచనను వ్యక్తపరుస్తుంది. మనకున్న శక్తి, శరీరము, ఆర్థిక పరిస్థితి, స్నేహితులు, సామాజిక ప్రతిష్ట అన్నీ మన గురించి మనకున్న ఆలోచనను ప్రతిబింబిస్తాయి. పెద్దవాళ్ళు అంటారు కదా, మన మనసులోని ఆలోచనలే మన ముఖంలో కనపడతాయని. లోపల మనం ఎదుటి వాళ్ళను ద్వేషిస్తుంటే పైకి చిరునవ్వు నవ్వలేం కదా. అది మన ముఖంలో స్పష్టంగా కనపడుతుంది, మన మనసులోని భావం. మన ఉపచేతన మనసులో ముద్రింపబడిన దాని అసలైన అర్థం ఇదే. మన జీవితంలోని అన్ని దశలలోనూ అది వ్యక్తపరచబడింది. మనం అంగీకరించిన కొన్ని ప్రతికూల ఆలోచనల ద్వారా మనకు మనమే గాయపరుచుకుంటున్నాము. కోపంతో, భయంతో, అసూయతో, పగతో రగిలిపోతున్నప్పుడల్లా మనం ఎన్నిసార్లు మనల్ని గాయపరుచుకుంటున్నాము. ఈ విషయాలన్నీ మన ఉపచేతనలోకి ప్రవేశిస్తాయి. మనం వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. మన ఉపచేతన మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందచేద్దాము. అందులో ఉంటున్న ప్రతికూల ఆలోచనల నమూనాలను తీసేద్దాము. మనం అలా చేస్తూ పోతున్నట్లయితే మనం గతమంతా తీయబడి జ్ఞాపకాలు ఉండవు. మన చేతన మనస్సులో మంచి ఆలోచనలు, మంచి భావాలు ఉన్నట్లయితే మన ఉపచేతన మనసు కూడా స్వీకరించి దానిని అమలులో పెడుతుంది. ఇక మన జీవితమంతా నందనవనమే, పూలబాటలే. మనకింకా అవసరమైనది, కావలసినది అంటూ ఏదీ ఉండదు. అన్నీ మన ముందే ఉన్నాయి. మన జీవితం నిండుగా, సంపూర్ణంగా ఉంటుంది మనకి కావలసిన విధానంలో. రేపు మళ్ళీ వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ అభిప్రాయాన్ని, మీకు ఎలా అర్థమైంది, మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని, నాకు అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఉంటాను. థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయండి.